ఈరోజు హదీసు వెలుగు పుస్తక పఠనం నుండి దైవం పట్ల కృతజ్ఞతాభావానికి సంబంధించిన హదీసులు తెలుసుకుందాం. అబూ సయీద్ ఖుద్రీ రజియల్లా అన్హు ఇలా ఉల్లేఖించారు. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కొత్త బట్టలు వేసుకున్నప్పుడు అది తలపాగా అయినా చొక్కా అయినా లేక దుప్పటి అయినా దాని పేరు పలికి, అల్లాహ్ అభివందనాలు, నీకు కృతజ్ఞుణ్ణి, నీవు దీన్ని నాకు తొడిగించావు, దీనిలోని మేలును, దీన్ని తయారు చేసిన లక్ష్యంలోని మేలును కోరుకుంటున్నాను, దీనిలోని చెడు నుండి, దీన్ని తయారు చేసిన ఉద్దేశంలోని చెడు నుండి నీ రక్షణను అర్థిస్తున్నాను అని ప్రార్థించేవారు. బట్టలైనా మరే ఇతర వస్తువైనా దాన్ని మంచి కొరకు వాడుకోవచ్చు, చెడు కోసము వాడుకోవచ్చు. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ ప్రార్థన ద్వారా నేర్పించేమంటే, విశ్వాసి దేవుని ఒక్కొక్క వరాన్ని పొందినప్పుడల్లా ఆయన పట్ల కృతజ్ఞతాభావంతో అభివందనాలు అర్పించుకుంటాడు. ఆ వస్తువును ఉపయోగిస్తూ చెడు పని చేయకుండా ఉండేలా, దాన్ని చెడు ఉద్దేశాల కొరకు వినియోగించుకోకుండా ఉండేలా అల్లాహ్ను వేడుకుంటాడు. బట్టల్లోనూ, బట్టలు కుట్టడం, కట్టుకోవడంలోనూ మనిషి మనోప్రవృత్తిని బట్టి ఎన్నో విధాలు ఉంటాయంటే ఆశ్చర్యం లేదు. బట్టలు మనిషిలో ఉదారగుణం, వినమ్రత కూడా జనింపచేస్తాయి. అలాగే మనిషిలో గర్వం, దర్పం, దర్జాను కూడా పెంచడానికి కారణమవుతాయి. అందువల్లనే మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పై ప్రార్థనను నేర్పారు. అలీ బిన్ రబియా ఇలా ఉల్లేఖించారు. నేను ఒకసారి అలీ బిన్ అబీ తాలిబ్ రజియల్లా అన్హును చూశాను. ఆయన స్వారీ చేయడానికి వాహనాన్ని తీసుకువచ్చారు. ఆయన దాని రికాబులో కాలు పెడుతూ అల్లాహ్ పేరుతో అని పెట్టారు. దాని మూపురంపై ఎక్కి కూర్చున్న తర్వాత అల్లాహకు అభివందనాలు, ఆయనే దీన్ని మన స్వాధీనంలో ఇచ్చాడు, లేకపోతే మనం మన శక్తి సామర్థ్యాలతో దీన్ని స్వాధీనపరచుకోలేకపోయేవాళ్ళం. చిట్ట చివరికి మనమంతా మన ప్రభువు చెంతకు మరలిపోవలసిన వారమే. అల్లాహ్ ఒంటెల్ని, గుర్రాల్ని, ఇతర పశువుల్ని మనిషి స్వాధీనంలో ఇవ్వకపోతే, మనిషి హస్తగతం చెయ్యకపోతే, వాటికంటే బలహీనుడైన వాడు, వాటికంటే చిన్న శరీరం కలవాడు అయిన మనిషి వాటిని ఎలా స్వాధీనపరచుకోగలిగేవాడు? కానీ అల్లాహ్ వాటి కోసం తయారు చేసిన నియమం ప్రకారం అవి అతి సునాయాసంగా మనిషికి లొంగిపోతాయి. విశ్వాసి ఈ దైవానుగ్రహాన్ని గ్రహించి కృతజ్ఞతాభావంతో దైవస్తోత్రగానం చేస్తాడు. అతని మనస్సు తక్షణం దైవం వైపునకు మరలుతుంది. ఇన్ని అనుగ్రహాలు, వరాలు ప్రసాదించిన ప్రభువు వీటిని గురించి నన్ను ప్రశ్నిస్తాడు కదా, తిరిగి అందరూ ఆయన వద్దకు పోవలసిన వారమే కదా అని అతను తలపోస్తాడు. ఈ విధంగా దేవుని ఒక్కొక్క వరప్రసాదాన్ని అనుభవించినప్పుడు మనిషి ఆయన్ని, పరలోక జీవితాన్ని తలుస్తూ మనుగడ సాగిస్తే అతని ఆచరణాత్మక జీవితం ఎంత పుణ్యప్రదం, జయప్రదం అవుతుందో ఊహించండి. హజరత్ హుజైఫా రజియల్లా అన్హు ఇలా ఉల్లేఖించారు. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పడుకునేటప్పుడు తన కుడి చేయిని చెంప క్రింద పెట్టుకునేవారు. అప్పుడు అల్లాహ్, నేను నీ పేరు పలికే మరణిస్తాను, జీవిస్తాను అని ప్రార్థించుకునేవారు. తిరిగి మేల్కొన్నప్పుడు అల్లాహ్కే సకల స్తోత్రాలు, ఆయనే మమ్మల్ని మరణం ప్రసాదించి తిరిగి జీవింపచేశాడు, తిరిగి లేచి ఆయన వద్దకే పోవలసి ఉంది అని పలికేవారు. మనిషి ఆంతర్యంలో పరలోక చింతన స్థానం ఏర్పరచుకున్నప్పుడు అతనికి దైవనామస్మరణే దినచర్యగా మారుతుంది. పడుకునేటప్పుడు, మేల్కొనేటప్పుడు, జీవితం సాగినంతకాలం, మరణానంతరం ఎల్లప్పుడూ ఆయన నామమే తనకు తోడు, నీడ కావాలని కోరుకుంటాడు. ఈ విధమైన మృత్యువు లాంటి ఓ నిద్రలో నుంచి మేల్కొనగానే విశ్వాసికి పరలోక పరీక్ష జ్ఞప్తికి వస్తుంది. ఇదే విధంగా తాను మరణించిన పిదప ఒక రోజు తిరిగి బ్రతకవలసి ఉందని, ఆ రోజు ఐహిక జీవితంలో తాను చేసిన కర్మలు, లెక్కలు దైవానికి చూపవలసి ఉందని, ఈ జీవిత కాలాన్ని, ఈ వ్యవధిని వృధా చేస్తే రేపు దైవ సమక్షంలో నిలువలేనని గుర్తు చేసుకుంటాడు. హజరత్ ముఆవియా రజియల్లా అన్హు చెప్పారని అబూ సయీద్ ఖుద్రీ రజియల్లా అన్హు ఇలా ఉల్లేఖించారు. ఒకరోజు మహాప్రవక్త వెలుపలకు వచ్చి తన సహచరులు గుండ్రంగా కూర్చొని ఉండటం గమనించారు. వారిని ఉద్దేశించి, మీరు ఇక్కడ దేనికి కూర్చున్నారు అని అడిగారు. వారు దానికి బదులుగా, మేము ఇక్కడ కూర్చొని అల్లాహ్ నామ సంస్మరణ చేస్తున్నాము, ఆయన మాపై కురిపించిన అనుగ్రహాలను మననం చేస్తూ ఆయన కీర్తిని గానం చేస్తున్నాము, ఆయన మమ్మల్ని ఇస్లాం వైపునకు మార్గం చూపించి మాకు దాన్ని విశ్వసించి స్వీకరించే బుద్ధి కలిగించిన ఉపకారాన్ని గుర్తు చేసుకుంటున్నాము అని పలికారు.
దైవం మానవునికి చేసే ఉపకారాల్లో మానవ జీవితానికి గాను మార్గం చూపటం, జీవితపు ఒడిదుడుకుల్లో మార్గదర్శకత్వం వహించటం మహోపకారం. అందువల్ల మనిషిలో ఈ సన్మార్గం పొందటం పట్ల అత్యధికంగా కృతజ్ఞతాభావం కలగటం సహజం, సమంజసం కూడా. ఈ మహోపకారాన్ని ఎంతగా గుర్తు చేసుకుంటూ ఉంటే అంతే దాని విలువ మనిషికి అర్థమవుతుంది. దాన్ని పరిరక్షించుకునేందుకు అతడు అంతే కృషి చేస్తాడు కూడా.